హాయ్. హలో. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారనుకుంటున్నా. ఈరోజు మనం చూసే రెసిపీ వచ్చి అందరికి చాలా వరకు తెలిసిన రెసిపీ అండి. కానీ ట్రై చేస్తున్నాను అంతే. ఆహ్, స్వీట్ కార్న్‌తో స్వీట్ కార్న్ మసాలా చేసుకుందాము. ఇది దీని కటింగ్ కూడా డిఫరెంట్‌గా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి ఇది. ముందుగా కత్తితో ఒక రవ్వ మొత్తం ఒక లైన్ అంతా దాన్ని తీసేయాలండి గింజల్ని. అంటే కొంచెం మెత్తగా వచ్చేస్తుంది. కానీ మళ్ళా దాని తర్వాత ఫస్ట్ లైన్ కొంచెం మెత్తగా వచ్చినా, మళ్ళా తీసే కొద్దీ పచ్చిది కాబట్టి బాగా గింజలు గింజలుగా వస్తుందండి. చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా! అలాగే గింజలు గింజలుగా వస్తుంది. ఎటువంటి చిదిమిపోకుండా బాగొస్తుంది. అదే ఉడకబెట్టుకొని తీసామంటే చాలా వరకు చిదిగిపోతుంది. పచ్చిగా ఉన్నప్పుడు ఈ మాదిరిగా గింజలు తీసేసుకొని మనం పెట్టుకున్నామంటే ఈజీగా ఉంటుంది ఉడకబెట్టేటప్పుడు గూడా. ఉడకబెట్టాక కూడా మనం ఏదైనా చేసుకోవాలన్నా మసాలా వేసి చేసుకోవాలన్నా బావుంటుంది. కాబట్టి ఒకసారి ఈ ఈ ట్రిక్ ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ ట్రిక్ మీకు నచ్చినైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే పూర్తిగా చూడండి. దీన్ని 2 టైప్స్ చేస్తున్నాను. ఫస్ట్ దీన్ని గింజలంతా ఒలుచుకున్నాక చూడండి ఇలా గింజలు ఒలుచుకున్నాక నేను కుక్కర్‌లోనే వేసేసాను. మామూలుగా అయితే గిన్నెలో కూడా ఉడకబెట్టుకోవచ్చు. కానీ కుక్కర్‌లో అయితే ఈజీగా ఉంటుంది. కుక్కర్‌లో వేసేస్తున్నాను. దానికి ఒక పెద్ద గ్లాస్‌తో 2 గ్లాసులు నీళ్ళు పోస్తున్నానండి. కొంచెం తక్కువ కూడా పోసుకోవచ్చు. బట్ మాడిపోకుండా ఉంటుందని పోస్తున్నాను. మీరు 1.5 గ్లాస్ అలా పోసుకోవచ్చండి. 3 విజిల్లు వచ్చేంత వరకు ఉడకబెడుతున్నాను నేను. 3 విజిల్లొచ్చాక కుక్కర్ కుదురుకున్నాక కొంచెం నీళ్ళని దానిలో నుంచి వంపేయాలండి. నీళ్ళని వంపేసి ఇక్కడ చూపిస్తున్న విధంగా నీళ్ళని వంచేయాలి. మొక్కజొన్న గింజలు ఉన్నాయి కదా! స్వీట్ కార్న్ గింజల వరకే దాని వరకే తీసి పక్కన పెట్టుకోవాలి. నేను దీన్ని మసాలా వేసి చేస్తున్నాను. మామూలుగా చెప్తున్నానండి. ఇదొచ్చి కుక్కర్‌లోకి మళ్ళా దాన్ని షిఫ్ట్ చేసుకొని నీళ్ళు లేకుండా ఉంచుకునేదాన్ని కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం కలిపెట్టుకోవాలి. సిమ్‌లో పెట్టుకొని కొంచెం బాగా కలుపుకోవాలి. అంతే ఒక టైప్ ఆఫ్ స్వీట్ కార్న్ రెడీ అయింది. కారం నచ్చని వాళ్ళకి, చిన్న పిల్లలకి ఇలాగే జస్ట్ సాల్ట్ ఒక రవ్వ వేసి ఇస్తే చాలండి. చాలా బావుంటుంది ఇది కూడా. చిన్నగా చాలా బాగుంటుంది. ఇది ఒకసారి చూడండి. తర్వాత ఇంకో టైప్ ఆఫ్ వచ్చి చాలా ఈజీ అండి. ఇది ఓన్లీ సాల్ట్ వేసిన స్వీట్ కార్న్. ఇప్పుడు దీనికి ముందుగా నేను ఒక స్పూన్ దాకా నెయ్యి వేసుకున్నానండి. కావాలంటే బటర్ కూడా వేసుకోవచ్చు. ఆ క్లిప్ కొంచెం మిస్ అయింది. స్వీట్ కార్న్ వేసి దానిలో తగిన కొంచెం ఎక్కువ కాదండి. ఒక హాఫ్ స్పూన్ అట్లా 1/4 స్పూన్ అంత కారం జస్ట్ వేస్తున్నాము. మీ స్పైస్ లెవెల్‌కి తగినట్టు మీరు వేసుకోవచ్చు. ధనియాల పొడి కొంచెం, కొరియాండర్ పౌడర్ అంతే అండి. ఇంకేం అవసరం లేదు. ఆ రెండిటిని వేసి బాగా కలుపుకోవాలి. అంతే అండి. చాలా ఈజీగా ఉంటుంది మసాలా. కొంచెం నెయ్యి వేసాం కాబట్టి ఆ బటర్ ఫ్లేవర్ బావుంటుంది. నెయ్యి, బటర్ ఏదైనా వేసుకోవచ్చు. నిమ్మకాయ లాస్ట్‌లో సిమ్‌లో పెట్టుకొని కలుపుకొని వేసుకోవాలి. తర్వాత నిమ్మకాయ పిండేసి మొత్తం ఒక నిమ్మకాయ పిండుతున్నానండి. చిన్న నిమ్మకాయ. ఈ పులుపు ఫ్లేవర్ వచ్చి చాలా బావుంటుంది. మీలో ఎంతమందికి స్వీట్ కార్న్ అంటే చాలా ఇష్టం కామెంట్ చేయండి. ప్లీజ్ ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్, షేర్ మై ఛానల్. థ్యాంక్ యూ. ఇది ఇలా మొత్తం కలుపుకునేసి దీనిలో నాకు కొంచెం సాల్ట్ తక్కువ అనిపించింది కాబట్టి లాస్ట్‌లో నేను సాల్ట్ కొంచెం యాడ్ చేశానండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. థ్యాంక్ యూ. ఇప్పుడు చాలా వరకు ఈ మొక్కజొన్నలే స్వీట్ కార్నే వస్తుందండి. ఒకప్పుడు మామూలు మొక్కజొన్న కూడా ఉండేది. అది బాగా కాల్చుకొని ఉడకబెట్టుకొని తినేవాళ్ళు. చాలా గట్టిగా కూడా ఉండేది ఆ మొక్కజొన్న. ఇప్పుడు అసలు అది కనపడడమే లేదండి. చాలా ఏండ్లు అయిపోయింది అసలు. మీకెవరికైనా కనపడిందా? ప్లీజ్ కామెంట్ బిలో. నాకైతే చాలా వరకు అది కనపడట్లేదు. ఇప్పుడు స్వీట్ కార్నే కనపడుతుంది చాలా వరకు. కానీ ఇది బావుంటుంది. ఎవరైనా తినగలుగుతారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.